సృష్టికర్తమైన మా తండ్రి, సర్వాన్ని పోషిస్తున్న దేవుడా, సర్వాన్ని నిర్వహిస్తున్నవాడా, సర్వాన్ని పాలిస్తున్నటువంటి మా మంచి పాలకుడా, నీకు మా స్తోత్రం, నీకు మా వందనాలు తండ్రి. నీవైతే మా కన్నులెత్తుతున్నాం, నీవైతే మేము మా దృష్టిని ఇచ్చిన్నాము తండ్రి. మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు నీకు అర్పిస్తున్నాం, హృదయపూర్వకమైన స్తోత్రాలు నీకు అర్పిస్తున్నాం. మా హృదయలో నుంచి మా స్తోత్ర బలులు నీకు అర్పిస్తున్నాం. మా హృదయంలో నుంచి నిన్ను హెచ్చిస్తున్నామయ్యా, నిన్ను గణపరుస్తున్నాము తండ్రి. మనసారి నిన్ను ఆరాధిస్తున్నామయ్యా అని చెప్పి నేను వైపు చూద్దాం. పరిశుద్ధ ఆత్మదేవుడా, మా శుద్ధమయ్యాశీనుల తండ్రి, భూమి అంతముల మనుషులు ఎరుగునట్లు యాకోబు వంశమును ఏలుస్తున్న దేవుడా, దేవతలకు దేవుడేమో రాజులకు రారాజ్యమైన మా తండ్రి, సైన్యములకు అధిపతి అని పేరు పెంచినవాడా, యుద్ధ సూర్యుడా నీకు స్తోత్రములు, స్తోత్రము సింహమా నీకు స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. మనసారి దేవుని వైపు చూడండి, మనసారి దేవుని వైపు చూడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా, నిన్ను ఆరాధిస్తున్నామయ్యా చెప్పి దేవుని వైపు చూద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం. హల్లెలూయా. Hallelujah, 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 hallelujah. Seyani kusotram, Aishuddhapurani kusotram, Makanda Makotani kusotram, Masvedurgamani kusotram, Arachana Sanghamani kusotram, Arityaశ్రయ సంగమాని స్తోత్రం, హరిచంద్రని పర్వతమాని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీవాధిపతి అయిన వాడా నీకు స్తోత్రం, శివుడు కలిగిన తండ్రి నీకు స్తోత్రం, సర్వోన్నతుడా నీకు స్తోత్రం, సర్వాంతర్యామైన తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా. ఏడు దీపస్తంభాల మధ్యలో సంచరించుతున్న దేవుడా నీకు స్తోత్రం. ఏడు నక్షత్రాలకు చేత బతుకుతున్నటువంటి వాడా స్తోత్రం. దివ్యబుద్ధుడనైతిని గాని యుగ యుగాలు సజీవుడై నచ్చబడిన తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం. జీవాధిపతి అయిన తండ్రి నీకు స్తోత్రం, దేవుడు కలిగిన తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది పిల్లలారా, దేవుని ప్రసన్నత మన మధ్యలో ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరించుతూ ఉన్నాడు.
ఆయన వైపు చూడండి మనసారా, ఆయన కనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. మన తలంపులన్నీ ఎరిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మన ఆరెరిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మనకు తలపు పెట్టక ముడిపే మన తలపులన్నీ ఎరిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మనకు అనుసారం ఆయన వైపు చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి
స్తోత్రం, పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం, రక్షకుడా మోచకుడా నీకు హల్లెలూయా. యావని పొందినారు చూద్దాం పిల్లల దగ్గర చూద్దాం ఎవరి సంగమా చేతులు పైకెత్తి ఎంతమంది ఎత్తులుతున్నారు అందరి కొరకు కదలేశబల్ల గారి కొరకు కోమలమ్మ గారి కొరకు అలాగే సోదరి కుమారి అని ఒక సోదరి అనగా సోదరి మనోహరమ్మ గారి యొక్క చెల్లెలు సోదరి ఆరోగ్యం కొరకు రవి మనోహరమ్మ గారి మనోహరమ్మ చెల్లెలు కుమారమ్మ గారి కొరకు మన్నపల్లి ఈశ్వరమ్మ గారి కొరకు సభలు కూడా కాలు నరాలు ప్రాబ్లం సరిగ్గా నడవలేక బలహీనతల దేవుడు ఒక విడుదల దయచేయారా అందరి కొరకు ఇంకా అనివార్య స్థితిలో ఎంతమంది అయితే బాధపడుతున్నారు ఫీవర్ల ద్వారా తలనొప్పుల ద్వారా ఎంతమంది అయితే బాధపడుతున్నారు అందరికి ఒక విడుదల కలుగునుగాక, స్వచ్ఛత వారిని ఆవరించునుగాక. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. తల్లిపిల్లలు తల్లి కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. సగలు కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఫలం కొరకు చూస్తున్న వారిని దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చదువుతున్న పిల్లలందరి కొరకు రిసల్ట్ కొరకు చూస్తున్న పిల్లల కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. వయసు వచ్చిన పిల్లల కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. సరైన పనులు లేని వారి కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఏ కుటుంబంలో సమాధాన కుటుంబ సమాధానం కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. సమస్యలు ఆర్థిక ఇబ్బందులతో వారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అలాగే ప్రతి మత్తు పదార్థాలు సేవించేవారి మార్పు నవ్వుతూ దేని స్తోత్రం చెల్లిద్దాం. అలానే ఒక పూట ఆహారం కూడా అలంకరిస్తున్నా ప్రతి ఒక్క నిమిత్తము ఎనుగుల అనాథాశ్రమంలో ఉంటున్న చిన్న పిల్లల నిమిత్తము, వారి అవసరాల నిమిత్తము, అనాథాశ్రమంలో ఉంటున్న వృద్ధుల నిమిత్తము ఎనుగుల దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అలాగనే ఈ రాష్ట్రంలో జరుగుతున్న 23వ తేదీ రానున్న గురువారం ఎలక్షన్ జరుగుతుంది. నేను పిల్లారా ఎలక్షన్ పద్ధతిగా క్రమంగా జరగటానికి కొరకు సహాయం చేయలాగా ప్రభు ఎవరిని ఏర్పాటు చేసుకుంటున్నారో వారి ద్వారా మనకు మేలే కలుగును గాక. స్తోత్రం చెల్లిద్దాం. విగ్రహారాధికులు మారుదురు గాక. స్తోత్రం చెల్లిద్దాం. అలానే సంఘం కొరకు, సంఘ ప్రీతి కొరకు, ఐక్యత కొరకు, నూతన ఆత్మల కొరకు దేని స్తోత్రం చెల్లిద్దాం. అలాగే దేని పిల్లారా మరి నూతన గృహాన్ని కట్టుకుంటున్నాయని బిడ్డలు పెద్దలు ఇస్రాయల్ మరి మా కుటుంబ సభ్యు కొరకు, పెద్దలు కేరేవి సుహాసినమ్మ గారి కుటుంబం కొరకు, పెద్దలు అంతోని శాంతమ్మ గారి కుటుంబం కొరకు, సుందరేష్ కవితమ్మ కుటుంబం కొరకు, పెద్దలు పాలపర్తి సుధాకర్ అస్సామ కుటుంబస్తుల కొరకు ఎవరో వాళ్ళు గృహాలు కట్టుకొనిచుండగా, నూతన గృహాలు కట్టుకొనిచుండగా ప్రభు వారికి సహాయం చేయనుగాక. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అలాగే దేవుని బిడ్డలారా మన సంఘ సహవాసంలో ప్రభులైతే దేవుని బిడ్డలు పిల్లలు మరి దేవుడు ప్రేమించిన పెద్ద కుమార్తె వివాహం రానున్న మాసములో మరి 7వ తేదీ తిరువత్తూరులో జరగనే ఉన్నది.
దేవుని వివాహం కొరకు అలాగే 6వ తేదీ వాళ్ళ ఇంటి దగ్గర జరుగుతున్న స్తోత్ర కూడిక ఆరాధనను దేవునికరంగా ఆశీర్వకరంగా మార్చులాగా 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అలాగనే మన సంఘ సాహసుల పేర్లు దేవుని బిడ్డలో పెద్ద లోకయ్య చంద్రం గారి యొక్క కుమారుడు